మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధనయోగానికి గురుగ్రహం గోచారంలో ఎలా ఇస్తారు అంటే, రాశి నుండి 2, 5, 9, 11 స్థానాలలో గురువు వస్తే మంచిది. మరి మేషరాశి వారికి గురుడు ఇప్పుడు రెండవ ఇంట్లో గురు సంచారం, రాశి నుంచి మరి రాశి నుంచి ఇది మంచిదే. అట్లాగే గోచారంలో గురువు 2వ దృష్టితో 5వ దృష్టితో 9వ దృష్టి 2, 5, 9, 11 భావాల్ని చూస్తున్నప్పుడు మీ రాశి నుంచి రెండవ స్థానాన్ని చూడడం అంటే 2లోనే గురువు ఉంటాడు మేషరాశి, మరి చూడడు. మరి 1, 2, 3, 4, 5 ఇక్కడ కేతు ఉన్నారు, గుడ్. అంటే ఇలా ఉన్నప్పుడు రుణాలు దొరుకుతాయి. ఇది 6వ ప్లేస్ కాబట్టి 6, 7 పుచ్చుకంలో ఏ గ్రహం లేదు. 8, 9 ఏది లేదు. 10, 11 రాహు ఉన్నారు. మేషరాశికి 12లో ఉన్న రాహుకి 11 దృష్టి పడుతుంది. మరి ఇది ఎలా ఇస్తారండి? వ్యయస్థానంలో ఉన్న రాహు మీద 11వ దృష్టి గురుడు పడుతూ ఉంది. రాశి నుంచి వ్యయం కాబట్టి మీరు దూరదేశాల నుంచి ఆశిస్తే ధనం అనేది ఉంటుంది. ఇట్లా తీసుకోండి. మీ గురుదృష్టి పడిన చోట అది మీ రాశికి ఎన్నో రాశి అయింది, అక్కడ గ్రహాలు ఉంటే మీకు 100% యోగాన్ని అందిస్తారు. మరి మిగతా రవి, చంద్ర, కుజ, శుక్ర, బుధులు ఉన్నారండి. వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఆయా గ్రహాల బట్టి అందిస్తారు. ఇప్పుడు వృషభ రాశి తీసుకుందాం. 1, 2, 3, 4, 5 వృషభ రాశి తీసుకుందాం. వృషభ రాశి వారికి ఇది 5 కేతువు. అంటే మీ జ్ఞానం ద్వారా మీ అదృష్టం వల్ల కలిసి లేదా మీ పిల్లల వల్ల కలిసి రావచ్చు. 6, 7 లేవు. 8, 9 లేవు. 10, 11 అంటే మీకు వృషభ రాశికి 11వ స్థానం అయ్యింది. అప్పుడు లాభాలు అంటే మంచి లాభాలు ఉంటాయి. మీరు ఆర్జించే ధనం అన్ని లాభం పెట్టుబడులు పెట్టుకోవచ్చు. మంచి పెట్టుబడులు చేసే సమయం ఏ పెట్టుబడి పెట్టినా కలిసి వస్తుంది. అలా చూసుకోండి. ఇప్పుడు మిథున రాశికి చూద్దాం. మిథున రాశికి 1, 2, 3, 4 ఇది 4వ రాశి అవుతుంది. పనిచేయదు. 5, 6 ఇక్కడ గ్రహ సంచారం వచ్చినప్పుడు, ఈ తులారాశిలోకి ఏదైనా గ్రహ సంచారం వచ్చినప్పుడు అప్పుడు చూడొచ్చు. 7, 8, 9, 10 శని భగవాను, 9, 10 రాహు ఉన్నారు. అంటే దశమ క్షేత్రం గురుడు చూసేది. 1, 2 గురుడు వృషభంలో ఉంటారు. వ్యయస్థానం గురుడు అంత మంచిది కాదు, నాట్ గుడ్. చూసే చూపుకి ఎక్కడ పడుతుంది? 4వ స్థానం మీద పడుతుంది. పనిచేయదు. 5 అంటే 2, 5, 9, 11 స్థానాలు అవ్వాలి. 6, 7, 8, 9 అంటే మకర రాశిలో ఎవరు లేరు. మిథున లగ్నం వృషభ రాశిలో గురుడు వ్యయ గురుడు మిథున రాశి వారికి. ఇక్కడ 5వ దృష్టి పడుతుంది గురుడిది. 6, 7 7వ దృష్టి పడుతుంది. 8, 9 9 కాదు
7, 8, 9. గురుడు అసలు వృషభంలోకి వచ్చినప్పుడు ఏ రాశిని చూస్తారు? కన్యా రాశిని, వృశ్చిక రాశిని, ధనస్సు, వృశ్చిక రాశి సప్తం, ధనస్సు, మకరం, అష్టం, మకరం 9వ రాశి అవుతుంది. ఈ 3 రాశుల్ని చూస్తూ ఉంటారు. మరి మిథున రాశికి ఇక్కడ ఏ గ్రహము లేదు ప్రస్తుతం, ఇక్కడ ఏ గ్రహము లేదు, ఇక్కడ గ్రహం ఉంది కానీ ఇది 4వ స్థానం అయింది. 1, 2, 3, 4, 5, 6 పనిచేయదు, 7 పనిచేయదు, 8 పనిచేయదు, 9, 10 ఇట్లా ఉంది మిథున రాశి. అంటే ఇప్పుడున్న కేతు గ్రహం కానీ రాహుగ్రహం కాకుండా వేరే ఏదైనా గ్రహాలు వచ్చినప్పుడు అనుకూలం ఉంటుంది. మరి చంద్రుడు నెలకొకసారి వస్తూ ఉంటారు కాబట్టి చంద్రుడి వల్ల కూడా ఉంటుంది. ఇప్పుడు కర్కాటక రాశి లాభగురుడు ఇందాకే చెప్పుకున్నాను. 2, 5, 9, 11 స్థానాలలోకి గురుడు వస్తే శుభపరమైన అంశాలు ఉంటే అది మీ లగ్నానికి ఏ భావమో చూసుకోండి. లగ్నం నుంచి ఆ భావం వృద్ధిలో ఉంటుంది 100%. ఇలా తీసుకోవాలి. మరి గురుదృష్టి మీ రాశి నుండి ఏ భావాల మీద పడుతుందో కూడా అది కూడా చూసుకోండి. ఇప్పుడు గురుడు మళ్ళీ చెప్తున్నా 1, 2, 3, 4, 5 5వ దృష్టి, 6, 7 7వ దృష్టి, 8, 9 9వ దృష్టి. అంటే కన్యా రాశి మీద, వృశ్చిక రాశి మీద, మకర రాశి మీద ఇప్పుడు ఈయన దృష్టి ఉన్నది. మరి ఇందులో ఒక కేతు ఉన్నారు. ఇప్పుడు 1, 2, 3 పనిచేయదు, 4, 5, 6, 7 ఇక్కడ ఎవరు పనిచేయరు ఈ గురు దృష్టి. ఇప్పుడు కర్కాటక రాశి వారికి ధనయోగాలు రాహుకేతుల వల్ల, శని వల్ల లేదు. వేరే గ్రహాలు సంచారం చేస్తున్నప్పుడు అది ఏ నెల కా నెల చూసుకోండి. మే 2 తర్వాత గురుడు ఇక్కడికి రాబోతున్నారు వృషభంలోకి. అక్కడి నుంచి ఈ భావాల మీద పడుతుంది. కన్యా రాశి మీద, వృశ్చిక రాశి మీద, మకర రాశి మీద. ఇప్పుడు సింహరాశి ఇక్కడికే 1, 2, 3, 4, 5 2లో కేతు ఉన్నారు. సింహరాశికి 2లో కేతు ఉన్నారు. ఇది గుడ్. ఇక్కడ ఎవరు లేరు, 10లో ఎవరు లేరు. ఇట్లా అయిపోయింది. సింహరాశికి ధనయోగాలు ఉన్నాయి. సింహరాశి నుంచి 10వ రాశిలో సంచారం గురుడు, దశమ క్షేత్రం మీద సంచారం. ఇక్కడ అన్ని రాశులకి రాసి పెట్టి ఉన్నాను చూడండి. 10వ క్షేత్రంలో సంచారం ఇక్కడ అయిపోయింది. సింహరాశి కూడా అయిపోయింది. ఇప్పుడు కన్యా రాశి కేతు, గురుడు కన్యా రాశి మీద పడుతుంది కాబట్టి ఇప్పుడు వరకు ఈ కేతువు రాశిలో ఉన్నారు కాబట్టి చంద్రుడి మీద మనశ్శాంతి అనేది లేదు వీరికి. దీనివల్ల 100% గురు దృష్టి వల్ల గుడ్. కన్యా, తుల, వృశ్చికం లేదు. 1, 2, 3, 4, 5వ రాశిలో ఏ గ్రహాలు లేవు. ఇక్కడికి ఇది అయిపోయింది. కన్యా రాశి అయిపోయింది. తులారాశి 1, 2, 3 తులారాశికి 1, 2, 3, 4, 5 శని భగవానుడు ఉన్నాడు. గురుదృష్టి లేదు. 6 రాహు, 7, 8, 9 తులారాశికి కూడా లేవు. కానీ తులారాశికి 11వ రాశిలో గురు సంచారం. ఎలాగా? 1, 2, 3, 4, 5, 6, 7, 8 అష్టమ రాశిలో గురు సంచారం. ఇది మంచిది కాదు. ఇప్పుడు ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు వృశ్చిక రాశి తీసుకుందాం. వృషభంలో గురువు ఉన్నప్పుడు వృశ్చిక రాశిని డైరెక్ట్గా చూస్తారు. చంద్రుడు వృశ్చిక రాశిని చూస్తున్నాడు కాబట్టి ఇది కూడా మంచిదే. 1, 2
3, 4, 5 రాహు ఉన్నారు ఇక్కడ, కానీ గురు దృష్టి లేదు. 6, 7, 8, 9 గురు దృష్టి లేదు. ఏ గ్రహం మీద గురు దృష్టి లేదు, వేరే ఏ గ్రహాలైనా వచ్చినప్పుడు అప్పుడు చూసుకోవచ్చు వృశ్చిక రాశికి. ఇంకా ధనుస్సు రాశి, మకరంలో ఏ గ్రహము లేదు, కుంభంలో శని భగవానుడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 లేదు. ఇప్పుడు ఎక్కడ సంచారం? రాశి 1, 2, 3, 4, 5, 6, 7, 6లో సంచారం గురుడు బాలేదు. ఇప్పుడు ధనుసు రాశి అయిపోతే మకర రాశి 1, 2, 3, 4, 5 5లో గురు సంచారం మకర రాశి వారికి వెరీ గుడ్. 6, 7, 8, 9 9లో కేతు ఉన్నారు, కేతువు మీద గురు దృష్టి ఉంది, ఇది గుడ్, భాగ్యం కలిసి వస్తుంది. ఇంకా మకర రాశి అయిపోయాక కుంభరాశి వారికి, కుంభరాశి 1, 2, 3, 4 గురుడు 4లో నాట్ గుడ్. 5, 6, 7, 8 కుంభరాశి వారికి ఏమీ లేదు. మీనరాశి 1, 2, 3లో గురుడు, 4, 5, 6, 7 సప్తం మీద గురు దృష్టి, ఇది వివాహానికి మంచిది. 8, 9 మీనరాశి వారికి 9 వృశ్చిక రాశి మీద గురు దృష్టి ఉంది, ఇక్కడ గ్రహాలు లేవు. దృష్టి అయితే ఉంది, మంచిదే, ఇట్లా తీసుకోండి. మరి ఇలాగ మీకు ధనయోగాలు కలిసి వచ్చినప్పుడు ఏదైనా గ్రహ సంచారాలు చేస్తూ ఉంటే అది మీ రాశి నుంచి 2, 5, 9, 11 భావాలయ్యి అక్కడ గ్రహ సంచారాలు చేస్తూ ఉంటే ధనం వస్తుంది. మరి రాశి నుంచి గురు సంచారం 2, 5, 9, 11లో ఆయా భావాలకి వృద్ధి ఉంటుంది, అది మంచిదే. మరి చాలా వీడియోల్లో చెప్పుకున్నారు కదండి, లగ్నం తీసుకోండి అని. ఇది చంద్ర ఆరిత రాశి చెప్పుకున్నాను, లగ్నం. ఇప్పుడు లగ్నం తీసుకున్నప్పుడు మనకి జన్మజాతక చక్రంలో ప్రతి గ్రహాలు స్థితి పొందే ఉంటాయి. మనం జన్మించినప్పుడు గ్రహాలు స్థితి పొందే ఉంటాయి. పొందినప్పుడు మనకి ఏదైనా శుభగ్రహాలు ఆ గ్రహం మీదకి వచ్చినప్పుడు ఇది లగ్న చక్రం. ఇప్పుడు వృషభంలోకి తులా లగ్నమే అనుకోండి, ఇక్కడ రవి కేతువులు ఉన్నారు, గురు సంచారం మే 2 నుండి జరుగుతుంది. లగ్నానికి అష్టమంలో గురుడు సంచారం, ఈ లగ్నానికి ఇక్కడ రవి కేతువులు గురువు ఉన్నారు. మరి గురుడికి వ్యతిరేక రాశి ఇది, నాట్ గుడ్. కానీ కాలపురుష కుండల చక్రాన్ని 2వ రాశి కారకా ప్లేస్కి అవుతున్నారు. ఇక్కడ రవి గురు కేతువులు ఉన్నారు కాబట్టి ఇది అష్టమ రాశి అయింది కాబట్టి వీరికి ఆధ్యాత్మికంగా వెళ్ళాలి. ఎక్కువ ఆధ్యాత్మికంగా వెళితే 100% లాభం వస్తుంది. ఎందుకంటే లగ్నం నుంచి 2వ రాశిని చూస్తారు, ఈ ధనస్థానాన్ని. ఆధ్యాత్మికంగా వెళితే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. భగవద్ అనుగ్రహం వల్ల ధనప్రాప్తి, కుటుంబ వృద్ధి ఇవన్నీ ఉంటాయి. అలాగే జ్ఞాన వృద్ధి ఎక్కువగా ఉంటుంది. ఇలా తీసుకోండి. మరి వృషభ రాశిలో మీకు ఏదైనా గ్రహాలు ఉంటే రాశిలో అది లగ్నానికి ఏ రాశి అయ్యిందో చూసుకోండి. ఇది వృషభ లగ్నం అనుకోండి, ఈ లగ్నంలో గురుడు కానీ బుధుడు కానీ ఉంటే గురువు మీదకి గురువు వచ్చారు. మీది ఏ రాశి అయినా కండి, రాశి నుంచి మళ్ళీ 2, 5, 9, 11 చూసుకుందాం. వచ్చాడు కాబట్టి గురువు మీద గురువు, బుధం వచ్చినప్పుడు ఈ గురుడికి ఏ ఆధిపత్యాలు వచ్చి బుధుడికి ఏ ఆధిపత్యాలు ఉన్నాయి, దాని మీద గురుడు వచ్చి కూర్చున్నప్పుడు ఆయా భావాలకి వృద్ధి ఉంటుంది. ఇక్కడ ధనానికి కాదు, ఆయా భావాలకి వృద్ధి ఉంటుంది. ఇప్పుడు గురుడు ఇక్కడ వస్తున్నారు, కుజుడే ఉన్నాడు అనుకోండి, మేష లగ్నం అంటే 2వ స్థానంలో కుజుడు,
లగ్నాధిపతి మీద గురు సంచారం, లగ్న బలం పెరుగుతుంది. ఇలా తీసుకోవాలి. ఏదైనా గ్రహాల మీదకి శుభగ్రహాలు సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఆ లగ్నం నుంచి ఆ గ్రహాలు ఏ భావాధిపతి అయ్యో వాటికి వృద్ధి ఉంటుంది. ఇది లగ్నపరంగా చూసుకునేది. రాశి ఫలంగా చూసుకునేది మన రాశి నుంచి 2, 5, 9, 11లో గురువు వస్తే ఆ భావాలకు వృద్ధి ఉంటుంది. ధనపరంగా చూసుకుంటే ఈ గురు దృష్టి కూడా చూసుకోవాలి. ఎక్కడ? గోచారంలో. గురు దృష్టి ప్రతి ఒక్కరికి ఒకటే. గోచారంలో కన్యా రాశి మీద పడతారు, అక్కడి నుంచి వృశ్చికం, అక్కడి నుంచి మకరం, ఈ 3 రాశుల మీద గురు దృష్టి ఉంటుంది. ఉన్నప్పుడు ఇక్కడ గ్రహాల సంచారం ఏదైనా చేస్తూ ఉంటే మనకి అది 2వ స్థానం కానీ, 5వ స్థానం కానీ, 9వ స్థానం కానీ, 11 అయితే మనకి అద్భుతం. ఇప్పుడు ఇది 11 ఏదవుతుందండి? మకర రాశి. 11 మకర రాశి. ఇది మకర రాశి వాళ్ళకి 1, 2, 3, 4, 5 అండి. 5వ స్థానంలో గురుడు మంచిదే. మరి ఇక్కడి నుంచి గురుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 భాగ్యం 9వ దృష్టి మకర రాశి వారికి చూస్తుంది కాబట్టి ఇది కూడా గుడ్డే. ఈ మకర రాశిలోకి ఏదైనా గ్రహాలు వస్తే అప్పుడు 100% భాగ్యవృద్ధి ఉంటుంది. ఇట్లా తీసుకోండి. గ్రహ సంచారం అనేటప్పటికీ అన్ని రకాలుగా లగ్నం నుంచి చూసుకోవాలి, రాశి నుంచి చూసుకోవాలి, ప్రతిదీ చూసుకోవాలి. చూసుకున్నట్లయితే ఏ భావానికి ఎలాగ వృద్ధిస్తున్నాడు అది మనం ఆ భావాలపై దృష్టి పెట్టుకొని మనం ఆయా పనులు చేసుకుంటే 100% బాగుంటుంది. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.